గ్రేటర్ 3 కార్పొరేషన్లైంది. ఆ మూడింటికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ జెండా ఎగరవేయాల్సిందేనని ఫిక్స్ అయిపోయిందట బీజేపీ. 3 మేయర్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోందట. ఇందుకు అనుగుణంగా సంస్థాగత మార్పులకు సిద్ధమవుతుందనే టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని కార్పొరేషన్లలో గెలుపే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది కమలం పార్టీ. గ్రేటర్ పరిధిలోని మేయర్ పీఠాలపై బీజేపీ ఫోకస్. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లపై నజర్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచి తీరాలని పట్టుదల. 3 కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించే యోచన. గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం, జీహెచ్ఎంసీ విభజన అయిపోయింది. ఇక గ్రేటర్ పరిధిలో 3 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన సర్కార్ అడ్మినిస్ట్రేషన్ సమస్యలు, న్యాయ చిక్కులు తొలగిపోయాక ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి తీరాలని కమలదళం గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జెండా పాతేయాలనుకుంటున్న కమలనాథులు సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యూహాత్మక మార్పులు చేయడం ద్వారా బీజేపీని 3 కార్పొరేషన్ల పరిధిలో బలోపేతం చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నారట. ఇది సక్సెస్ అయితే 3 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమంటున్నారు బీజేపీ లీడర్లు. ప్రస్తుతం బీజేపీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను సంస్థాగత పరంగా 8 జిల్లాలుగా విభజించింది. సంస్థాగత పరంగా ఆ 8 జిల్లాలకు 8 మంది అధ్యక్షులను నియమించింది. హైదరాబాద్లో మహంకాళి సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, గోల్కొండ, భాగ్యనగర్గా, ఉమ్మడి రంగారెడ్డిలో రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ రూరల్, మేడ్చల్ అర్బన్ గా విభజించారు బీజేపీ నేతలు. దీంతో ఏదైనా అంశంపై పోరాటం చేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉండడంతో ఆయా నాయకులు ఏ కలెక్టరేట్ కు వెళ్లి ఎక్కడ ఉద్యమం చేయాలన్నా దానిపై స్పష్టత రావడం లేదట. దీంతో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు పార్టీ నేతలకు ఇబ్బందులు వస్తున్నాయట. అంతేకాకుండా రంగారెడ్డి రూరల్ జిల్లా శేరిలింగంపల్లి మొదలుకుని ఎల్బీ నగర్ వరకు ఉంటుంది. మధ్యలో గోల్కొండ జిల్లా, భాగ్యనగర్ జిల్లా కూడా ఉంటాయి. దీంతో సమావేశాలు ఉన్న సమయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి నాయకులు ఇబ్బంది పడాల్సి వస్తుందట. వీటన్నింటికీ తెర దించేందుకు బీజేపీ కొత్త ప్లాన్ ను తెర మీదకు తెస్తుందని అంటున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విడగొట్టిందో అదే విధంగా సంస్థాగత మార్పులు చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు. 8 జిల్లాలను సంస్థాగతంగా విలీనం చేసి 3 కార్పొరేషన్లుగా విభజించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు అధ్యక్షులను పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 3 కార్పొరేషన్లకు 8 మంది బీజేపీ ఎంపీల్లో 3కి పూర్తిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగిలిన 6 ఎంపీల్లో రఘునందన్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లకు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇలా అటు అధ్యక్షులు, ఇటు ఇన్ఛార్జీల నియామకంతో పార్టీని బలోపేతం చేసి గ్రేటర్లో పాగా వెయ్యాలనేది కమలం పార్టీ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. ఈ తరహా విభజన చేస్తే ఆయా కార్పొరేషన్ల పరిధిలోని సమస్యలపై ఆ ప్రాంత నాయకులు కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు నేతలు. సంస్థాగత సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా కార్పొరేషన్ అధ్యక్షులు, మిగతా పోస్టులు ఉపయోగపడతాయని చెప్తున్నారు కమలనాథులు. సంస్థాగత మార్పులు గ్రేటర్లో బీజేపీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.